శశి వచ్చిన రాకనో లేకపోతే ఈ కాకది అడుగుపడ్డందుకో కానీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రైడ్ ఇది. हमने दिशा पकड़ ली है. स्टिक को गार्ड में डाले हैं, को गार्ड में डाले हैं. ఏడు వరకు వచ్చినాం మనం, ఇప్పుడు మొగ్గ వరకు వచ్చినాం అంటున్నా. కడితి నవీన్ కింద పడితే తర్వాత లేస్తి తర్వాత పంతి. సో నేనైతే చెప్తున్నా కదా, లొకేషన్ మీకు పిన్ చేస్తా. మీకు ఒక 2 రోజులు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మంచిగా ఎంజాయ్ చేయాలని కూడా వచ్చేసారు ఇక్కడికి. Hey, I've seen this one. This is a classic. ఫ్యూయల్ ఇంజెక్టర్ ని కన్ఫ్యూజ్ చేయాలా? ఫ్రెండ్స్, మీకు ఎంత చెప్పినా లాభం లేదు. నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, నీకు పంచదార పూరీలు లేవా. లపాకి లెక్క రెడీ అయిపోయాడు ఆల్రెడీ. హలో గైస్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి యాదవ్ స్టన్స్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇన్స్టాగ్రామ్ అందరికి గుడ్ మార్నింగ్. సో గైస్, ఇప్పుడే ఎంజాయ్ పండుగ అని చెప్పి తిన్నాం గైస్ మంచిగా. కానీ అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పప్పు బాగుంది. నేను మొత్తం పప్పుతోనే తిన్నా. నవీన్ పప్పు వేసుకుండు, కూర వేసుకుండు, ఏంది పచ్చడి వేసుకుండు, నేనేం వేసుకుంటా నీకు మరి ఎందుకురా నీకు, పెరుగు వేసుకుండు, సాంబార్ వేసుకుండు, మళ్ళా స్వీట్ 2 సార్లు కూడా వేసుకున్నా లాస్ట్ కి. 2 సార్లు కూడా వేసుకున్నా లాస్ట్ కి. వద్దు నాయన, నువ్వు అసలు చెప్పకట్లా. వావ్, శశి యాదవ్ టైం పాస్ చేస్తున్నంటున్నా. ఇంకా అదే ఉంటుంది చెప్పి. అయినా రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. ఓయ్ అమ్మా, ఇంకేంటాయి పుల్లలు. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? సో గైస్, ఏమో చూపిస్తా అంటారు, చూస్తా. చూపించేదే.
ఓకే వీటిని హంటింగ్ చేస్తాయి. వీటిని హంటింగ్ చేస్తాయి. ఇందాక బగ్గల మీద వెళ్ళారు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్నమాట. ప్రొడక్షన్ వాచెస్ ఇక్కడ ఓకే ఉంటారు. వాళ్ళకి దొరికితే ఇట్లా తీసుకొచ్చి ఏంది అసలు ఇంతకి కల్తీ సాంబార్ డీర్ అంటారు కదా. ఓకే ఓకే మీకు చూపిస్తాను. కూర్చుతే ఎగిరిపోతే మనం అయితే. ఇంత గట్టిగా ఉంది బ్రో ఇది, దీని కొమ్ము. ఇది చెట్లు కట్టేస్తారు అనమాట వాటర్ పాయింట్స్ దగ్గర. వీటి ముందు నుంచి మూవ్ అయితే ఆటోమేటిక్ గా ఫోటో తీసేసుకుంటుంది. ఓకే మూవ్ అయితే ఆటోమేటిక్ ఫోటో నీళ్ళ కాడ అరే ఇప్పుడు ఉంటారా లోపల సౌండ్. అరే ఆ లాస్ట్ చూడలేదా మనం ఆ జంగల్ సఫారీలో కెమెరాలు ఉన్నాయరా అని. కెమెరాలు ఉంటాయి పులి మనం సో ఈ డివైస్ మనకి వాటర్ దగ్గర పెడతారా, వాటర్ దగ్గర చెట్టు కట్టేస్తారు. అయితే దీంట్లో మనకి పులి అని సింహం ఏమైనా వచ్చినప్పుడు ఏదైనా కానీ సార్ ఫోటో వస్తుంది. ఇంకా ఓన్లీ ఫోటో వచ్చేది, ఫోటో వస్తుంది. ఓకే వీటి ముందు నుంచి ఫోటో తీసేసుకుంటారు. ఫ్లాష్ నైట్ ఆటోమేటిక్ వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇలాగంచి ఇవన్నీ ఎట్లా తీసుకుంటారు ఫైల్స్? చిప్ ఉంటుంది సార్ లోపల, బ్యాటరీలు మార్చేస్తారు. 1 వీక్ ఒకసారి వెళ్ళి ల్యాప్టాప్ తో చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే ఇది మెమరీ అట్లా ఉంటుందా? అవును సార్. ఓపెన్ చేసేది ఓపెన్ చేయడానికి మనకు తెలియదు. అది ఛార్జింగ్ ఇది తిప్పి ఓపెన్ చేయాలనుకుంటా. పైకి లాగా ఇంకా తిప్పన్నా అది. సో అదే ఇక్కడ మెమరీ కార్డ్ ఉంది. ఇది ఏమంటారు ఛార్జింగ్ అంటే చేసుకోనికి ఫైల్స్. కెమెరాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇది ఇంకో కెమెరాలో పడ్డది. నైట్ ఫోటో అనేది నైట్ సార్. మన ఇట్లా లైటింగ్ ఇదంతా ఎట్లా వస్తుంది? ఇది ఫ్లాష్ ఉందన్న దాంట్లో. నైట్ అయితే ఆటోమేటిక్ గా ఫ్లాష్ ఫోటో క్యాప్చర్ చేసినాయి. ఎంత మెగా పిక్సెల్ ఉంటుంది ఇది? భయ్యా ఈ ఫోటోలు చూసి మాట్లాడు నువ్వు. మన దగ్గర కూడా కెమెరాలు పనికిరావు. ఇగో రాత్రి చూస్తావా అన్న? రాత్రి చూపాను. ఇగో ఇకరెక్కరా కాకా వద్దు, దేని తక్కువ అంచనా. ఇగో 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 మీ దోస్తులు గుంజేస్తుంది మొత్తం లెగ్ పీస్. స్పాటెడ్ డియర్. అవి ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్న ఫోటో దీనికి. లోపల చెట్ల మధ్యలో ఇగో కనిపిస్తుంది నాకు ఇలా కెమెరాలో. బయట ఫోటోలు తెచ్చుకొని కొమ్ములు ఉన్నాయి. ఇగో చిన్నది మొగే అందంగా ఉంటాయి బ్రో. మన మనుషులనే ఏమన్నా నడుస్తుంది అది. మొత్తం 3. అరే ఫోకస్ బ్లర్ అవుతుంది. కింద వాటర్ ఉన్నాయి చూడు. మళ్ళా డౌన్ 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 డౌన్. అన్న చెప్తాడు ఇప్పుడు. ఏంది అన్న? ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? ఏంది అసలు? వాచ్ టవర్ అంట. రేగిమనుకుంటా వాచ్ టవర్. సో ఈ నుంచి ఏం అంటే దేనికి వాచ్ టవర్? నీళ్ళు తాగుతాయి ఇక్కడికి వచ్చి, పుల్లులు గిల్లులు. మనం ఫోటోలు చూసినా అన్ని ఇడనే క్యాప్చర్ చేసినా. తాగుదాంపా. అదే చెప్తున్నా. నువ్వు ఉన్నావు కదా కాక. ఇంతకుముందు చెప్తాను కదా.
అయిపోయింది ఇదే లాస్ట్ అంటే ఇంకా అన్నా వెళ్ళిపోతున్నావా ఆయన వెళ్ళిపోతున్నా నువ్వు పోయినావు అనుకో మా జీవితాలే అయిపోయినాయి ఇంకా యూటర్న్ చేస్తున్నా ట్రక్కింగ్ అంటే ఇక్కడ నుంచి నవీన్ గాడు ఇంటి మంచి అయింది ముందే జంపింగ్ ఏమైంది చల్లగా అయిపోయారు అందరూ ఏముంది అయిపోయా ఎన్నెన్నో అనుకున్నావు అన్ని జరుగుతాయి సర్లే అనుకుంటా అన్ని జరుగుతాయి కాళ్ళు లక్షలు కూడా కనిపించలే ఇంకేం చూపించారు పోయేటప్పుడు మస్తు ఎక్సైట్మెంట్ తో పోయారు వచ్చేటప్పుడు ఎంటర్ కాగానే ఉరుతాను నవీన్ అయితే సపోర్ట్ చేయట్లేరు సరదా అంత వెళ్ళిపోయిందండి ఇది చదవనండి నేను గూడ్ సెట్ అవుతానండి అంటారు చూడు చదవనండి నేను గూడ్ సెట్ అవుతానండి అంటారు ఎదవనండి నేను గూడు సెట్ ఎదవనండి నేను అసలు మంచిని కదండి అట్లుంది 2 hours later. సో గైజ్ ఇప్పుడే సఫారీ నుంచి వచ్చినాం సఫారీ ఆర్ సంథింగ్ సో అక్కడ నుంచి ఇప్పుడు మనం అయితే లైవ్కి వచ్చినాం బట్ లైవ్ కాంక్రీట్ బంద్ చేసారు డ్యూ టు హెవీ రెయిన్ ఇది ఎప్పుడు సెటప్ చేసినట్టు ఉంటుంది మనతోటి సెటప్ మినిమం సెటప్ తో చేస్తాం మనం సో గైజ్ ఫైనలీ మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం అండ్ వీఆర్ నో హ్యావింగ్ లైవ్ బ్యాండ్ అనమాట సో చూపిస్తాం మీకు సో ఇప్పుడు సెటప్ అవుతుంది నవీన్ ఒక్కసారి ఒక లైన్ మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది యో యో మిక్స్ నీకు చెబుతుంది యో యో మిక్స్ విజయ్ మాదేవ్ గజాల పాడు గజాల పాడు జరా ఏమంటారు జలస్ ఫీల్ అవుతున్నా అంతా స్వీట్ అట్లా అనిపిస్తుంది Hey, I've seen this one. This is a classic. ఈ పేటకు నేనే మేస్త్రి నిర్భేద పాలిట పెన్నిది కాయ సో గైజ్ చూసినారు కదా నిన్నైతే అసలు మంచి క్రేజీ ఎంజాయ్ చేసిన నైట్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 సో మనం ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తున్నాం సో నిన్న నైట్ ఫుల్ లైవ్ బ్యాండ్ బాన్ ఫైర్ అంతా మంచిగా ఉండే చలి ఉందనుకున్నాం కానీ అసలు ఇంత అడుగులు అసలు చలి లేదు ఫుల్ ఉబ్బరం సో ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది వీఆర్ గోయింగ్ టు ట్రెక్కింగ్ అనమాట దిస్ ఇస్ అనదర్ డే 2 బ్లాగింగ్ సో లెట్స్ గో చూసాం ట్రెక్కింగ్ లెవెల్ ఎట్లా అవుతుంది సో నవీన్ ఏడవైనా లేట్ చేస్తావు రూమ్ ఎంత చెత్త చేసిండంటే అసలు రాత్రి కింగ్ ఫిష్లో చంపుతానే ఉండు ఒకటే స్టేజ్ పైన అవునా కదా ఎంజాయ్ పండుగ పొద్దున కాఫీ అంటే పక్క మంచిగా ఉంటుంది సో ఇప్పుడు సో గైస్ మార్నింగ్ లేచింగ్ పొద్దునే కాఫీ పీయింగ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ట్రెక్కింగ్ ఎంజాయ్ పండుగ పొద్దున్నే నేచర్ ఎంజాయ్ చేయాలి వాకింగ్ చేయాలి హార్ట్కి చాలా మంచిది ఎంజాయ్ ఫ్రెండ్స్ మనోళ్ళు లోకల్ ఇగో ఇక్కడ వచ్చిండు లోకల్ ఇంకలా భయా లోకల్ భయా మనోళ్ళు
లోకల్ అంటారు. లోకల్ డీజే ఇల్లు స్క్వేర్ కూడా తీసిండు రీసెంట్ గా. ఇల్లు స్క్వేర్ అద్దు 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 అనుకుంటూ మన కాకుండా ఇదే వచ్చింది నవీన్ పాట మహబూబా జై బాలయ్య అంత ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఎప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తున్నావు నవ్వే నువ్వు. మన తర్వాత వచ్చినాయి కత్తి ఇవాళ మనము అడవిలో అంటింగ్ అడవిలో అరుపులింగ్ కింద బాంబులు ఉన్నాయి చూసి పెద్ద పెద్ద నేను ఎక్కడ బాంబులు ఇవి ఎక్కలేవు మొత్తం లూజ్ ఉంది. రాత్రి నాకు తెలిసి కీరాతో తిన్నా అనుకుంటా. మరుగులు ఉడకలు పోయి శంభో శివ శంభో ఎలుగుబంటి రావాలి ఒరే ఆజావా లగెట్ కౌగిలింతలోనేలో ట్రెక్కింగ్ చేసుకొని పోవాలి లేలో. ట్రెక్కింగ్ చేసుకొని పోవాలి. నీళ్ళు తాగితే అప్పుడప్పుడు కడుక్కొని కూడా వస్తాయి ఈ ప్లేస్ లా. సో గైస్ మనమైతే అరుపులు సీన్లకి ట్రెక్కింగ్ చేసి వచ్చేస్తాం. సో గైజ్ ఫస్ట్ టైం అనుకున్న టైంకి అనుకున్నట్టు ప్రాపర్గా ఒక పని కంప్లీట్ చేసిందంటే ట్రెక్కింగ్ అనమాట. సో ఇప్పుడు ట్రెక్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి నవీన్ కేక్ అదే కదా నేను అదే చెప్తున్నా. మంచి పాసాలు ఉన్నాయా? దాని పేరే సాంబార్ డియరా? ఎందుకు అట్లా సాంబార్ అని ఎందుకంటే దానికి పప్పు అంటే చాలా ఇష్టం మేము. కడితి నవీన్ కింద పడితే తర్వాత లేస్తి తర్వాత పంతి. ఏడు వరకు వచ్చినాం మనం. ఇప్పుడు మొగ్గ వరకు వచ్చినాం అంటున్నా. శేఖర్ కొడంగల్ ఎంతవరకు हम सुन सकते हैं रोड को आवाज आ रही है. वो राइट है वो जो भी बोले अच्छा करेक्ट है. उसी तरफ जाना है. यस हमने दिशा पकड़ ली है. ये स्टिक को गार्ड में डाले हैं इसने गार्ड में डाले ऐसा कुछ तो है. दोस्तों हम मंजिल के बहुत करीब है. यहाँ से हमें दिख रहा है हाईवे. हाईवे से गाड़ी मिल जाएगी और हम यहाँ से पार चले जाएंगे. मैं देख सकता हूँ गाड़ी. मैं सुन सकता हूँ. मैं चला सकता हूँ. तो हेवी ड्राइवर है भाई. हम अगर मुश्किल है बोलकर छोड़ देंगे तो आगे नहीं बढ़ पाएंगे. जिंदगी में हमेशा आगे बढ़ते रहना चाहिए. कभी हार ना मानना चाहिए. तुम ఫస్ట్ టైం వచ్చిరని కూడా ఫస్ట్ టైం. సో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారు? ఏంది బ్రో ఇది? హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూస్తారు కదా, ఇట్లుంటుంది. మళ్ళా కింద ఇగో ఇట్లుంటుంది. అచ్చం పండుకొని అట్లుంది అనమాట బ్రిడ్జ్. క్రేజీ. ఇట్లాంటి అడ్వెంచరస్ ఈవెంట్లు అన్నీ మనతోటి వస్తాయి. పై ఇంటలేడు ఓవరమాట. నడుబా ఉరుకులు పరుగులు వై పండుగ బ్రోస్. ఎవరు బ్రోస్? నడుబా ఉరుకులు పరుగులు వై పండుగ బ్రోస్. ఎవరు బ్రోస్?
వస్తుంది గాలి మనం మంచిగా సీన్ దొరుకుతాను ఇంకా చట్నీ సేమ్ అట్లనే వేసుకున్నాం అండ్ మళ్ళీ వచ్చి 3 వడలు వేసాం ఫస్ట్ తినేసినాక కూర్చో వడలు వేసుకోవాలి సో గైజ్ బ్రేక్ఫాస్ట్ నాకు బాగా నచ్చింది సో ఫస్ట్ వేడిగా ఎంజాయ్ పండుగ తర్వాత మాట్లాడుతున్నాం ఇప్పుడైతే మేము మస్తు ఎంజాయ్ చేసినాం చెప్పు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అలా ఎంజాయ్ చేసుకొని ఇప్పుడు మన టాటూ ఆర్టిస్ట్ రాత్రి డాన్స్ ఆర్టిస్ట్ అయింది కదా ఆయన చెప్తాడు మనం టాటూలు వేసుకొని అన్న బాగా వేస్తాడు చాలా బాగా వేస్తున్నాడు డాన్సే కాదు టాటూలు కూడా ఇప్పుడు మనం టాలెంట్ మీకు చూపిస్తా ఏమే లోగనే సో గైస్ ఇప్పుడు అన్న వేస్తున్నాడు నువ్వు వేయించుకుంటున్నావు और ये टूर का कैसा रहा और ऐसे कितने टूर्स होना आपको ऐसे कितने हेलो माइक सूर्या क्या बोला డన్ థ్యాంక్ యూ బ్రో ఇట్లా अरे ये पिचकोंड ना डाई हार्ट फैन chill for a while the music the people who are around you సో గైజ్ ఫైనలీ వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ అనమాట సో విత్ లాట్ ఆఫ్ మెమరీస్ లాట్ ఆఫ్ ఫన్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మంచి మ్యూజిక్ మంచి వైబ్తోని వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ సో అసలు నేనైతే చెప్తున్నా కదా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంది అంటే ఇక్కడ ఒక ఫుల్ గ్రీనరీ నో నెట్వర్క్ నో నథింగ్ ఆ వైబ్ అంటే సిటీలో మనం ఉండి పొల్యూషన్ స్టోరీ అంతా వేరుంటుంది పొద్దున్న లేసే బండ్ల సౌండ్లు ఆరెంజ్ సౌండ్లు ఏముండవు ఇక్కడ పొద్దున్న లేసే మనకి లైక్ బర్డ్స్ సౌండ్లు అవి ఇవి అబ్బాబాబా మస్తు అనిపించింది అండ్ ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ ఇక్కడ అసలు గ్రీన్ 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 మొత్తం గ్రీన్ అంటే ఆ గ్రీన్ కాదు గ్రీనరీ సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి in road to సో నవీన్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్ సో నవీన్ pleasure bro నవీన్ వల్ల మనం ఇలా అంటే ఎప్పటి నుంచో రైడ్కి రా 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 అని పిలుస్తుండో ఇంకా కుదరలే ఒకసారి చెప్పిండు ఒకసారి వచ్చి చూడు నచ్చకపోతే ఇంకోసారి లైఫ్లో ఎప్పుడు KTM సార్లో అడుగు కూడా పెట్టకమన్నాడు సో నాకు నిజంగానే నచ్చిందని చెప్పి అందుకే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే శశి వచ్చిన రాకనో లేకపోతే ఈ కాకది అడుగుపడ్డందుకో కానీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రైడ్ ఇది మ్యాడ్ రైడ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇంతవరకు 8 years లో ఏ రైడ్ లో పెట్టలే శశి ఫస్ట్ రైడ్ వచ్చి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ క్రేజీ అది కింది దిరా దిగో సో గైజ్ ఇప్పుడైతే వీఆర్ లివింగ్ దిస్ ప్లేస్ మనము ఎన్నో చెట్లు చూస్తాం హైదరాబాద్లో అన్ని చెట్లు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చినాక వాటి పేర్లు అర్థమైంది సో ప్రతి చెట్టుకు ఒక పేరు మీరు చూడొచ్చు మేడిపండు ఇది మేడిపండు చెట్ట సో మనకి హైదరాబాద్లో కనిపిస్తాయి కానీ మనం అసలు పట్టించుకోము కానీ ఇక్కడ ప్రతి చెట్టుకి పేరు అండ్ పోయి బైక్ తీసుకొని లెట్స్ ఎండ్ దిస్ వీడియో सफर पर प्रेम लगा रहे मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह को